మీ కార్ కీలో 0, 1, 2, 3 ఈ పొజిషన్స్ ఎందుకుంటాయో తెలుసా? కీ తిరిగినప్పుడు లోపల ఏం జరుగుతుందో చాలా మందికి క్లారిటీ ఉండదు. ఇక్కడ కనిపించే ఈ 0, 1, 2, 3 దేనికి సింబల్స్ అని చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో 3D డయాగ్రామ్ యూస్ చేసి ఇగ్నిషన్ స్విచ్ని కంప్లీట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కార్ స్టార్ట్ చేసే ముందు ఆ 3 స్టెప్స్ కి ఎందుకు తిరుగుతుందో మీకు ఒక క్లారిటీ వచ్చి, అలాగే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది 0 పొజిషన్. ఈ పొజిషన్ లో కార్ కంప్లీట్ గా ఆఫ్ లో ఉంటుంది. ఈ పొజిషన్ లో కీ రిమూవబుల్. మనం లాంగ్ టైమ్ లో ఒకే ప్లేస్ లో కార్ ని పార్క్ చేస్తున్నాం అంటే ఈ 0 పొజిషన్ లోనే ఉంచాలి. ఇది సేఫ్టీ కోసం డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 1 పొజిషన్. దీన్ని ఇన్ఫోటైన్మెంట్ పొజిషన్ అంటారు. ఇన్ఫోటైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఈ పొజిషన్లో మ్యూజిక్ సిస్టమ్ ఆన్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ అనేది ఆన్ అవుతుంది, కానీ ఇంజిన్ స్టార్ట్ కాదు. ఈ పొజిషన్లోనే ఉంచి మొబైల్ ఛార్జ్ పెట్టుకుంటారు, మ్యూజిక్ వింటూ ఉంటారు. ఇలా ఎక్కువ టైం చేయడం వల్ల బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది. ఇది తెలియక చాలా మంది కార్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. నౌ సెకండ్ పొజిషన్, సెకండ్ స్టెప్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్. దీన్ని ఇగ్నిషన్ ఆన్ చేయడం అంటారు. ఈ స్టేజ్లో డాష్ బోర్డ్ లైట్స్ ఆన్ అవుతాయి, ఫ్యూయల్ పంప్ వర్క్ అవుతుంది, ఈసీయూ అనేది ఆన్ అవుతుంది. ఈసీయూ అంటే ఇంజిన్ కంట్రోల్ యూనిట్. ఇది కార్కి బ్రెయిన్ లాంటిది అని చెప్పొచ్చు. ఇది కార్ ఇంజిన్ని కంట్రోల్ చేస్తుంది, సెన్సార్ అన్నీ వర్క్ అవుతుంది. లైక్ ఇదేంటంటే కార్ రెడీ టు స్టార్ట్ స్టేజ్లో ఉంది అని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్. కీని ఫుల్గా టర్న్ చేస్తే కార్ స్టార్టర్ మోటార్ వర్క్ చేస్తుంది. దానివల్ల ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ స్టార్ట్ అయ్యాక కీని వదిలేయాలి, ఆటోమేటిక్గా సెకండ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఆ థర్డ్ పొజిషన్లోనే లాంగ్ టైం ప్రెస్ చేసి ఉంచాము అంటే, లాంగ్ టైం హోల్డ్ చేసి ఉంచాము అంటే స్టార్టర్, ఆ మోటార్ స్టార్టర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఒకసారి కార్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది స్టార్ట్ అవ్వకపోతే వదిలేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి, ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని ఆ థర్డ్ పొజిషన్లోనే అలాగే గట్టిగా హోల్డ్ చేసి ఉంచాము అంటే స్టార్టర్ మోటార్ అనేది పోతుంది. అండ్ లాస్ట్ ఏంటంటే ఇక్కడ పుష్ అని ఉంది కదా, చూసారా? నార్మల్గా మనం కీ తీసేసినప్పుడు స్టీరింగ్ అనేది చాలా హార్డ్గా అటు ఇటు రొటేట్ అవుతుంది. ఆ టైంలో మనం స్టీరింగ్ మూవ్ చేయడానికి ట్రై చేసామంటే స్టీరింగ్ అనేది లాక్ అయిపోతుంది, స్టక్ అయిపోతుంది. సో మ్యాక్సిమం బిగినర్స్ ఏంటంటే అది చూసి కంగారు పడతారు. బట్ సింపుల్ ట్రిక్ ఏంటంటే అది క్వైట్ కామన్. ఎందుకంటే స్టీరింగ్ని అటు ఇటు రొటేట్ చేసాము అంటే ప్రాబ్లం అవుతుంది. అందుకు స్టీరింగ్ అనేది అక్కడ లాక్ అయిపోతుంది, స్టక్ అయిపోతుంది. నార్మల్ పొజిషన్లోకి రావాలంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే స్టీరింగ్ని లెఫ్ట్ ఆర్ రైట్ కొంచెం మూవ్ చేసి కీ ఇన్సర్ట్ చేసి పుష్ చేసి టర్న్ చేయాలి. సో అప్పుడు స్టీరింగ్ అనేది నార్మల్ పొజిషన్లోకి వచ్చేసింది.